కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతకు జనసేన పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీని ఓడించండి అని ఏకంగా బహిరంగంగా పిలిపించారు. అవును, ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ తరఫున చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు లేదా టీవీ షోలు చేసుకునే సైడ్ యాక్టర్లు వీళ్ళు మాత్రమే ప్రచారం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేనకి పిఠాపురంలో కానీ మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమికి అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద డైరెక్టర్, ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ 3 డైరెక్టర్స్ లో తెలుగు ఇండస్ట్రీలో ఒకరన్నమాట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన బహిరంగంగా పిలుపునిచ్చేశారు, కూటమిని గెలిపించండి, వైకాపాని ఓడించండి అని చెప్పేసి. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాసరావు చాలా ఎన్నికలను చూసి ఉంటాడు, కానీ ఎప్పుడు బహిరంగంగా ఒక పార్టీని ఓడించండి అని కానీ ఒక పార్టీని గెలిపించండి అని కానీ ఎప్పుడు పిలుపునివ్వలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ పిలుపునిచ్చాడు. ఎందుకంటే రీసెంట్ గా మీ అందరికీ తెలిసే ఉంటది, జనసేనకి ఆ పార్టీకి కొన్ని పాటలు రచించాడు అనమాట మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు. అందులో ఆబ్వియస్ గా వాళ్ళ పాట అంటే డెఫినెట్లీ పార్టీని పోర్ట్రే చేసుకునేలాగే ఉంటది. దీంతో వైసీపీ వాళ్ళకి చిరెత్తుకొచ్చింది. అంటే పాట ఎవడైనా సరే రాస్తే మాకే రాయాలి, యాడ్స్ చేస్తే మాకే చేయాలి అనే దురుద్దేశం ఏమో తెలియదు, కానీ బహిరంగంగా ఆయన ఫోటోని పెట్టేసి ఆయన పర్సనల్ నంబర్ ని ఆన్లైన్ లో పెట్టేసి ట్రోల్ చేశారనమాట. అంటే దాదాపు ఆయనకు ఒక 5,000 కాల్స్ వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతటితో చిరెత్తుకు వచ్చింది. అంటే తనకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటది కదా, అరే నా తరఫున నేను పాట రాసి ఒక పార్టీకి ఇస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తనకు అప్పటి నుంచే ఒక నెగిటివ్ విధంగా ఉన్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. అంటే ఏకంగా రాజకీయంగా ఎవరైనా వాళ్ళకి గిట్టని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మరి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, ఒక పెద్ద డైరెక్టర్ అని ఏమాత్రం సంఘంలో ఒక పేరుంది ఈ వ్యక్తికి అని ఏమాత్రం భయము బెరుకు కానీ లేకోకుండా ఇంత ఓపెన్ గా చేస్తున్నారంటే ఇక సామాన్య ప్రజల విషయం ఇక ఎట్లుంటది మనం ఊహించవచ్చు అనమాట. అంటే 5 ఏళ్ళు చూసాం కదా, త్రివిక్రమ్ శ్రీనివాసరావు పిలిపించినట్టు వైకాపాని ఓడించండి అని పిలిపించాడు. ఆ పిలుపుకి అర్థం ఉంది అంటే డెఫినెట్లీ వైకాపా ఈసారి గెలుస్తుందా గెలదా చూడాలి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం, రోజుకి వైకాపాకి చాలా మంది దూరం అవుతున్నారు. సామాన్య జనమే కాదు, సంఘంలో పేరు ప్రతిష్టలు గల వాళ్ళు కూడా. ఇలా చేసుకుంటూ పోతే లాస్ట్ అందరినీ కాదనుకొని తనకు కూడా ఇంట్లో కూర్చొని ఇవ్వాల్సి వస్తుందేమో. చూడాలి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత.